చెప్పు. హలో సార్, ఇప్పుడు నేను గేమ్ కొత్త క్రియేట్ చేసిన వెంటనే సీన్స్ లో శాంపుల్ సీన్ అని బై డిఫాల్ట్ ఉంటుంది సార్. దాన్ని డిలీట్ చేసి 3 సీన్లు తయారు చేయాలి, లేదా దాన్ని రీనేమ్ చేసి సరిపోతాయి? దాన్ని రీనేమ్ చేసి లెవెల్ ఏదో ఒక సీన్ నేమ్ ఇచ్చేస్తే అంతే. రీనేమ్ ఓకే చేసి సార్. చాలు. ఎంటీ సీన్ సార్, అనమాట మనం తీసుకున్నప్పుడు. ఏ సెట్స్ మరి ఇప్పుడు పెట్టింది దేనిలోది సార్? ఇప్పుడు మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏ సెట్ ఇంపోర్ట్ చేసుకోవాలి? నేను చెప్తాను, చూపిస్తా. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో అసెట్స్ ఏం యూజ్ చేయము, జస్ట్ ఇక్కడ ఉండేదంతా యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. త్రీ సీన్స్ క్రియేట్ చేశారా? కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత 3 సీన్స్ క్రియేట్ చేశారా? ఇక్కడ మనం లెవెల్ 1 లో ఉన్నామో లేదో చూసుకోండి. పైన సీన్ ఇక్కడ నేమ్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. లెవెల్ 1 లో ఉండాలి. కొంతమంది గేమ్ ఓవర్ నుండి డిజైన్ చేస్తారు సీన్ ని. లెవెల్ 1 చూసుకోండి ఒకసారి. ఇక్కడ లెవెల్ 1 ఇక్కడ మనకు టెంపుల్ రన్ గేమ్, తర్వాత ఏంటి సబ్వే సర్ఫర్స్ గేమ్, మిగతా ఇంకా కొన్ని గేమ్స్ చూసాం కదా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు మనకు ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంటుందా, క్యారెక్టర్ మూవ్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ప్లాట్ఫామ్ మూవ్ అవుతుందా, క్యారెక్టర్ మూవ్ అవుతుందా? అక్కడ బాగా అబ్జర్వ్ చేశారా? క్యారెక్టర్. ఇంకా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరున్నారా? ప్లాట్ఫామ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, కొంతమంది ప్లాట్ఫామ్ అన్నారు, కొంతమంది క్యారెక్టర్ అన్నారు. ఇక్కడ మనకు చాలా వరకు వచ్చేసి ఏంటి, క్యారెక్టర్ ఉన్న చోటే ఉంటుంది. క్యారెక్టర్ మనకు ఎక్కడైతే సీన్ క్రియేట్ చేస్తామో అక్కడ క్యారెక్టర్ అక్కడే ఉంటుంది. ప్లాట్ఫామ్ అనేది ఏంటి, జనరేట్ అవుతూ వస్తూ ఉంటుంది. ప్లాట్ఫామ్ అనేది ఏంటి, మనకు క్యారెక్టర్ వైపు వస్తుంది. ప్లాట్ఫామ్ క్యారెక్టర్ అక్కడే ఉంటాడు. బాగా అబ్జర్వ్ చేస్తే మీరు. మనం ఇప్పుడు అలా చేద్దాం. ఏంటి, ప్లాట్ఫామ్ మూవ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మూవ్ అయ్యే కోడ్ చూద్దాం ఒకసారి. ఓకేనా? మన ఇష్టం అది. క్యారెక్టర్ ప్లాట్ఫామ్ దగ్గర వెళ్ళాలి అనుకుంటే కోడ్ ఎక్కువ అవుతుంది, అంతే, ఏం లేదు. ఇక్కడ చూద్దాం ఒకసారి. మూవింగ్ ప్లాట్ఫామ్ మనం డిజైన్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్ చేశారు కదా, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి 3 సీన్స్ క్రియేట్ చేశారా? లెవెల్ 1 లో ఉన్నామో లేదో చూసుకోవాలి. మనకు డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఏముంటుంది, ఫస్ట్ గేమ్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి, మనకు ఒక మెయిన్ కెమెరా ఉంటుంది, తర్వాత డైరెక్షన్ లైట్ ఉంటుంది. ఇక్కడ నేను హైరార్కీ విండోలో ప్లాట్ఫామ్ కోసం ఏంటి, ఒక 3D గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ప్లాట్ఫామ్ కోసం ఒక డిఫాల్ట్ యూనిటీ ఇంజన్ లో ఉండే ఒక 3D గేమ్ ఆబ్జెక్ట్ ఏంటి, క్యూబ్. రైట్ క్లిక్ ఇచ్చి 3D ఆబ్జెక్ట్ క్యూబ్. చూడండి ఎలా క్రియేట్ చేశాను గేమ్ ఆబ్జెక్ట్ అంటే, రైట్ క్లిక్ ఇచ్చాను. ఇంకా ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే 3D ఆబ్జెక్ట్ క్యూబ్. క్యూబ్ వచ్చేసి నేను ఏంటి రీనేమ్ ఇచ్చాను, క్యూబ్. ఫామ్ రీనేమ్ ఏంటి, ప్లాట్ఫామ్. సో 3D గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, రీనేమ్ ప్లాట్ఫామ్ ఇచ్చాను. ఇక్కడ గేమ్ విండో నేను సైడ్ కి డ్రాగ్ చేసుకుంటాను. చూడండి, మనకు గేమ్ విండోలో ల్యాండ్స్కేప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ ఆస్పెక్ట్ అని ఉందా, కనిపిస్తుందా? గేమ్ విండో అబ్జర్వ్ చేయండి. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఫ్రీ ఆస్పెక్ట్ రేషియో రికార్డ్.
This conference will now be recorded. ఇక్కడ స్క్రీన్ సైజ్ అనమాట. నిమిషం. ఇక్కడ ఫ్రీ ఆస్పెక్ట్ లో వచ్చేసి మన గేమ్ యొక్క స్క్రీన్ ఎలా విజిబుల్ అవ్వాలి అనేది ఇక్కడ మా ఫ్రీ ఆస్పెక్ట్ అంటే పీసీకి సరిపోతుంది. ఇక్కడ మొబైల్ కాబట్టి మనకేంటి మొబైల్ కాబట్టి 9:16. ఇక్కడ మనకు 9:16 కనబడదు కాబట్టి ఏంటి ఇక్కడ ప్లస్ ఐకాన్ చిన్నది కనిపిస్తుంది మనకు. ఒక నిమిషం. ఇక్కడ ఫ్రీ ఆస్పెక్ట్ లో వెళ్ళి ఇక్కడ ప్లస్ చిన్న ఐకాన్ చూడండి, లాస్ట్ లో మనకు కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 మన ఇష్టం. కాకపోతే మన మొబైల్ కి విడ్త్ సరిపోతుంది కాబట్టి 9 ఫస్ట్ విడ్త్ వచ్చేసి 9, హైట్ వచ్చేసి మనకు ఇక్కడ పైన టైప్ వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. కొంచెం 9:16 చూడండి, స్క్రీన్ అనేది మనకు చేంజ్ అయిందా లేదా చేసుకుంటా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఫ్రీ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఇందులో ఏంటి ప్లస్ చిన్న ఐకాన్, తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ రెజల్యూషన్ దగ్గర ఆస్పెక్ట్ రేషియో, ఇక్కడ ఏంటి 9:16 మన ఇష్టం. స్క్రీన్ రెజల్యూషన్ ఏదానికి అనుకుంటున్నామో ఆ రెజల్యూషన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను 9:16 తీసుకున్నా. ఇలా వచ్చిందా? ఇప్పుడు చూద్దాం గేమ్ ఆబ్జెక్ట్ ని. ఈ క్యూబ్ ని మనం ప్లాట్ఫామ్ లో చేంజ్ చేయాలి. ఈ గేమ్ ఆబ్జెక్ట్ ని ప్లాట్ఫామ్ లో చేంజ్ చేయాలి అంటే దీని ఒక ప్రాపర్టీస్, స్కేలింగ్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేస్తాం. మన ఇష్టం. ఈ మ్యానిపులేటింగ్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ యూజ్ చేసినా మనం చేంజ్ చేయొచ్చు, లేదా మాన్యువల్ గా ఇక్కడ వాల్యూస్ ఇవ్వచ్చు. నేను మాన్యువల్ గా వాల్యూస్ ఇస్తాను. మనం ఏదైతే స్కేలింగ్ చేంజ్ చేయాలనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి హైరార్కీలో. నేనేంటి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ స్కేల్ వచ్చేసి నాకు ఎక్స్ యొక్క విడ్త్ వచ్చేసి నాకు 7 కావాలి. తర్వాత వై దాని యొక్క హైట్ లేదా థిక్నెస్ వచ్చేసి మనకి ఏంటి, నేను 0.5 తీసుకుంటున్నా. దాని యొక్క థిక్నెస్ 0.5. జెడ్ వచ్చేసి 50. ఒక 3D గేమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్ యొక్క రీనేమ్ ఏంటి, ప్లాట్ఫామ్ ఇచ్చాం.
తర్వాత స్కేల్ దాని యొక్క ప్రాపర్టీస్ లో ఏంటి, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ లో స్కేల్ వచ్చేసి x7, y వచ్చేసి 0.5, z వచ్చేసి 50. మనకు ఇక్కడ కెమెరాలో మనం గేమ్ డిస్ప్లేలో ఏంటి కెమెరా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చేసాం, తర్వాత కెమెరా సెట్ చేసుకోవాలి. కెమెరా సెట్ చేసుకోవడానికి ఏంటి, కెమెరా ప్రాపర్టీ చేంజ్ చేయాలంటే మెయిన్ కెమెరా గేమ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ కెమెరా ప్రాపర్టీస్ లో y వచ్చేసి 3 ఇస్తున్నాం. జస్ట్ y ఏంటి పొజిషన్, కెమెరా పొజిషన్, ఇక్కడ స్కేల్ కాదు కెమెరాది, ఇక్కడ పొజిషన్ చేంజ్ చేస్తున్నా 3. ప్లేన్ యూజ్ చేయకూడదు, నేను తీసుకునేది క్యూబ్ ఆబ్జెక్ట్, ప్లేన్ యూజ్ చేయము. మనం ఏంటి ఒక 3D గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుందాం, క్యూబ్ అనే గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ప్లేన్ తీసుకోకండి, ప్లేన్ తీసుకుంటే వర్క్ అవ్వదు. వర్క్ అవుతుంది కానీ అది వేరే, కానీ ఇదైతే మనకు బాగుంటుంది. చేయొచ్చు, ప్లేన్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నాను, దాని యొక్క ప్రాపర్టీస్ లో స్కేల్ x7, y వచ్చేసి ఏంటి స్కేల్ 0.5, z వచ్చేసి 50. తర్వాత మనకేంటి కెమెరా ఎలా అంటే అలా కనిపిస్తుంది కాబట్టి ప్లాట్ఫామ్ కెమెరా మెయిన్ కెమెరా పొజిషన్ ని y వచ్చేసి నేను 3 ఇచ్చా. అప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ గా సెట్ అయిపోయింది. ఓకేనా? మనకేంటి దీన్ని ఈ రోడ్ కి మెటీరియల్ అన్నా యాడ్ చేయొచ్చు, లేదా ఒక రోడ్ PNG ఇమేజ్ అన్నా యాడ్ చేయొచ్చు. అది యాడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. మెటీరియల్ యాడ్ చేయడం మనకు తెలుసు, ఒక PNGని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. PNGని యాడ్ చేయాలంటే సపరేట్ గా ఒక ఫోల్డర్ లో యాడ్ చేద్దాం. కాబట్టి సపరేట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ ఫోల్డర్ స్ప్రైట్స్. స్ప్రైట్స్ అంటే జస్ట్ మనం ఈ ఇమేజ్ ని గేమింగ్ లాంగ్వేజ్ లో స్ప్రైట్స్ అంటాం. జస్ట్ ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నాం, కెమెరా యొక్క పొజిషన్ ని చేంజ్ చేసాం అంతే. ఇప్పుడు మీరు క్రోమ్ లో వెళ్ళేసి రోడ్ PNG అని సెర్చ్ చేసి ఇమేజెస్ లోకి వచ్చేసేయండి. ఈ రోడ్ అయినా తీసుకోవచ్చు మీరు. చూడండి సింగిల్ లైన్, అదైతే బాగుంటుంది. కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇదే అనుకుంటున్నది. అది కనిపించలేదు, ప్రస్తుతానికి ఇది తీసుకుంటాను నేను. PNG డౌన్లోడ్ చేసుకోండి. అసెట్స్ విండోలోకి మనకు గేమింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ అసెట్స్ అవ్వండి, లేదా చూద్దాం. అది జిప్ రూపంలో అయింది. PNG ఉండాలి ఫార్మాట్, JPG అయినా పర్వాలేదు. చూద్దాం ఒకసారి. ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ మనకు డ్రాగ్ చేయాలి. ఇక్కడ మనం ఫోల్డర్ ని ముందుగానే ఓపెన్ చేసుకొని డ్రాగ్ చేయడం ఎలా అనేది చూడండి ఒకసారి. జస్ట్ ఇక్కడ PNG ఉంది కదా, ఈ PNGని డ్రాగ్ చేస్తున్నా. స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది చూడండి ఒకసారి.
దీన్ని మన యూనిటీ ఐకాన్ లో తీసుకుని వెళ్ళి ఎక్కడైతే ఫోల్డర్ ఉందో అక్కడ డ్రాగ్ చేయాలి. వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. వచ్చింది కానీ ఇక్కడ మనకి ఇమేజ్ డిస్ప్లే అవ్వడం లేదు, చూద్దాం. నిమిషం. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అది తీసుకుంటాను. అదేమో అది జిప్ ఎక్స్టెన్షన్ తో డౌన్లోడ్ అయింది. పిఎన్జీ ఎక్స్టెన్షన్ తో డౌన్లోడ్ అయ్యి తీసుకోండి, లేదా జేపీజీ నో ప్రాబ్లం. ఈ లోకి ట్రాక్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ గా మెటీరియల్ ఎలా అయితే యాడ్ చేస్తామో అలా యాడ్ చేయండి. ఇక్కడ నుంచి గేమ్ ఆబ్జెక్ట్ పైన డ్రాగ్ చేయొచ్చు, లేదా సీన్ విండోలోకి డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసి యాడ్ చేశారా? మీరు ఏ స్ప్రైట్ అయితే డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తారో అది మెటీరియల్ యాడ్ అయిపోతుంది. జేపీజీ అయినా తీసుకోవచ్చు, నువ్వు జేపీజీ అయినా తీసుకోవచ్చు, పిఎన్జీ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ నీకు జేపీజీ వర్క్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకో. ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్చర్ టైప్ ఉంటుంది. టెక్స్చర్ టైప్ లో స్ప్రైట్ 2D అండ్ యూఐ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఇక్కడ స్ప్రైట్ ఇలా కనిపించలేదు అనుకుంటే స్ప్రైట్ ని సెలెక్ట్ చేసుకొని స్ప్రైట్ ప్రాపర్టీస్ వస్తాయి. అక్కడ మనకు టెక్స్చర్ టైప్ ఉంటుంది. టెక్స్చర్ టైప్ లో స్ప్రైట్ 2D అండ్ యూఐ. ఓకేనా? లేదా ఇంకో వే ఏంటి అంటే ఇలా యాడ్ కాకపోతే జేపీజీ టు పిఎన్జీ కన్వర్ట్. జేపీజీ టు పిఎన్జీ కన్వర్ట్. ఇక్కడ ఏం చేస్తుందంటే జేపీజీ ఇమేజ్ ని పిఎన్జీలో కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ జేపీజీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆ ఫైల్ ని ఇక్కడ కాపీ చేసామంటే కింద మనకు జేపీజీ ఫైల్ వచ్చేస్తుంది. ఇదేనా సైట్? చూడండి, వేరే ఇమేజ్ ట్రై చేయండి. జేపీజీ టు పిఎన్జీ కన్వర్ట్ చాలా సైట్స్ ఉన్నాయి, అందులో ఈ వర్క్ అయితే చేసుకోండి. జస్ట్ ఆ ఇమేజ్ ని డ్రాగ్ చేయగానే మనకు పిఎన్జీ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ఆ రోడ్ ఏదైతే ఉందో డ్రాగ్ చేయగానే పిఎన్జీ ఫార్మాట్ లో వచ్చేస్తుంది.
ఒక రోడ్ వ్యూ కావాలి అనే ఉద్దేశంతో ఏంటి ఆ పిఎన్జి డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ మీరు మెటీరియల్ యాడ్ చేసుకోవచ్చు, టైం దొరికినప్పుడు కావాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటి, రోడ్ అనేది మనకు మూవ్ కావాలంటే వెయిట్ గా ఒక బిహేవియర్ ని మనం మన గేమ్ లో ఒక ఆబ్జెక్ట్ ని బిహేవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ గేమ్ ఆబ్జెక్ట్ కి బిహేవియర్ డిసైడ్ చేయాలంటే ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వండి. మూమెంట్ యాడ్ చేయాలి. ఏం చేయాలన్నా ఏం చేయాలి? కోడ్. వెరీ గుడ్. కోడ్ కావాలంటే ఏంటి? స్క్రిప్ట్. స్క్రిప్ట్ అన్ని ఒకే చోట ఉండాలి అంటే మనం ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి స్క్రిప్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ఫోల్డర్. క్రియేటివ్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి స్క్రిప్ట్స్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ స్క్రిప్ట్స్ ఫోల్డర్ లో వెళ్ళేసి మనం ఏంటి ఒక స్క్రిప్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ స్క్రిప్ట్. ఇక్కడ స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి ప్లాట్ఫామ్ మూవ్. మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను ప్లాట్ఫామ్ మూవ్ అని ఇస్తున్నా. మూవ్. ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేయండి. ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్ మూవ్ కావాలి అంటే జస్ట్ మనం ఏంటి రిజిడ్ బాడీ లేకుండా మూవ్ చేసే కోడ్ చెప్పాం కదా. ఏంటి ఆ కోడ్? చూడండి, రిజిడ్ బాడీ లేకుండా మూవ్ చేసే కోడ్. వెరీ గుడ్. ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్. ఇక్కడ మనకు జెడ్ పొజిషన్ లో కెమెరా వైపు రావాలా, కెమెరా నుంచి అటువైపు వెళ్ళాలా? అక్కడ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ఏ వాల్యూ ఇవ్వాలి? ఓకే, మీ రిమైనింగ్ పాజిటివ్ ఇస్తే ఏమవుతుంది? వెరీ గుడ్. పాజిటివ్ ఇస్తే ఏమవుతుందంటే మనకు కెమెరా అటువైపు వెళ్ళిపోతుంది. కెమెరా వైపు మన కెమెరా ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్ ని కెమెరా అనుకోండి, ఒక రైట్ హ్యాండ్ ని ఫ్రంట్ లో పెట్టుకోండి, ఒక ప్లాట్ఫామ్ అనుకోండి. నువ్వు పాజిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది? నీ హ్యాండ్ దగ్గరగా పెట్టుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది? ముందుకు వెళ్ళిపోతుంది నీ హ్యాండ్. కెమెరా నుంచి వ్యూ అనేది అటువైపు వెళ్ళిపోతుంది, కెమెరా వైపు రావడం లేదు వ్యూ. ఏంటి మైనస్ వాల్యూస్ ఇచ్చామనుకోండి, అవేంటి వాల్యూస్ అన్ని కెమెరా వైపు మూవ్ అవుతాయి. కెమెరా ఉన్న చోటే ఉంటుంది, కెమెరా నుంచి అటువైపు వెళ్ళిపోతుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. నేను -10. ఇక్కడ మనకు ఫ్రేమ్ తగ్గాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ వాడుతున్నాం కాబట్టి టైం డాట్ డెల్టా టైం. చూద్దాం ఒకసారి. చిన్న ఒక కోడ్ సెకండ్ డే చూసిన కోడ్ ని ఇక్కడ రాసాం అంతే. సేవ్ చేసాం. ఇక్కడ సేవ్ చేసాం. ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే జస్ట్ మనం క్రియేట్ చేసాం, ఇంకా ఏ గేమ్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేయలేదు స్క్రిప్ట్. ఓకేనా?
ఓకే, వెరీ గుడ్. జస్ట్ ఇక్కడ ఏంటి యాడ్ చేయాలి. ఇలా అన్నా యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇంకో వేలోనా యాడ్ చేయొచ్చు. యాడ్ అయిందో లేదో చూసుకోవాలంటే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ అనే స్క్రిప్ట్ మనకు యాడ్ అయింది. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, వర్క్ అవుతుంది. కానీ ఏంటి, ఇక్కడ మనకి ఏంటి, ఆ ప్లాట్ఫామ్ అనేది రిపీటెడ్ గా రావాలి. రిపీటెడ్ గా రావాలి అంటే ఒకే ప్లాట్ఫామే రిపీటెడ్ గా రావాలి అంటే ఎక్స్టెండ్ అవ్వదు. ఇక్కడ జస్ట్ అదే ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఏంటి, ఒక మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే ఒక 4 ప్లాట్ఫామ్ తీసుకుంటాం, సేమ్ దాన్ని డూప్లికేట్ చేస్తాం. మనకి అవేంటి, అవే రిపీటెడ్ గా మన గేమ్ మొత్తం రిపీటెడ్ గా అలా ఇన్ఫినిటీ గా వస్తూనే ఉంటాయి. ఓకేనా, చూద్దాం ఒకసారి. కాపీ మనకు 4 ప్లాట్ఫామ్ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ క్రియేట్ అయిపోయింది. సెకండ్ వన్ క్రియేట్ చేయాలి అంటే మనం మళ్ళీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకో క్యూబ్ తీసుకొని ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, హైరార్కీలో ఏదైతే డూప్లికేట్ చేయాలనుకున్నా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ప్లాట్ఫామ్ అనుకున్నాను కాబట్టి ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటి, కంట్రోల్ డి, కంట్రోల్ డి క్లిక్ చేస్తే ఏమవుతుంది, డూప్లికేట్ అవుతుంది. నేనేం చేసాను, ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అని ప్రాపర్టీస్ చేసిన తర్వాత స్క్రిప్ట్ యాడ్ చేసిన తర్వాత కంట్రోల్ డి, ఆ ప్లాట్ఫామ్ అనేది మనకు డూప్లికేట్ అయ్యింది. ప్లాట్ఫామ్ నేమ్ చేంజ్ చేయండి. ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి platform_2 అని ఇవ్వండి. ఇది ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది, సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి ప్లాట్ఫామ్ 1 ఎక్కడ ఉంటుందో ప్లాట్ఫామ్ 2 కూడా అక్కడే ఉంటుంది. దీనేంటి కొద్దిగా మూవ్ చేయాలి. మూవ్ చేయాలి అంటే చూడండి ఒకసారి, ప్లాట్ఫామ్ 2 ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ దీని జెడ్ విడ్త్ ఎంత ఉంది, 1 నుంచి 50 వరకు ఉంది. ఏది ఫస్ట్ వన్ది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ప్లాట్ఫామ్ 2 అనేది 50 నుంచి స్టార్ట్ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి, మీరు సీన్ విండోలో అబ్జర్వ్ చేయండి. చూడండి, డూప్లికేట్ ఇక్కడ నేను 0 ఇస్తున్నా ప్లాట్ఫామ్ 2 కి. ఏముంది, దాని యొక్క సీన్ విండో లేక దాని యొక్క పొజిషన్ ఏంటి, ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ 2 ఎక్కడ, ప్లాట్ఫామ్ 1 ఎక్కడైతే జనరేట్ అయిందో ప్లాట్ఫామ్ 2 కూడా అక్కడే ఉంటుంది. దీన్ని మూవ్ చేయాలి మనం, కొద్దిగా ఫ్రంట్ కి మూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ 2 యొక్క జెడ్ పొజిషన్స్, ఇక్కడ మనం ఏంటి స్కేలింగ్ కాదు పొజిషన్ చేంజ్ చేస్తున్నాం. ఏంటి 50 అని ఇవ్వగానే ఏమవుతుంది, ఇక్కడ 50 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 50 నుంచి స్టార్ట్ అయిపోయి అగైన్ 100 వరకు ఆక్యుపై చేసుకుంటుంది ప్లేస్ ని. 50 నుంచి స్టార్ట్ అవుతుందా, 100 వరకు ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా, సేమ్ అలాగే ఎన్ని 4 అనుకున్నాం. అగైన్ కంట్రోల్ డి, ఇక్కడ ఏంటి ప్లాట్ఫామ్ 3, హైట్ విడ్త్ స్కేలింగ్ ఒకటే, ఇక్కడ పొజిషన్స్ ఒకటే చేంజ్ అవుతాయి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్. ఇక్కడ పొజిషన్ ఇదేంటి 50 నుంచి 100 వరకు చేంజ్ అయిందా, మరి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 100. అగైన్ డూప్లికేట్,
ఇక్కడ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది స్టార్ట్ అయ్యి 100 నుంచి థర్డ్ ప్లాట్ఫామ్ 150కి క్రియేట్ చేశారా 4 ప్లాట్ఫామ్స్? ఇంకోసారి చెప్పమంటారా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం? ఓకే, స్క్రిప్ట్ షో చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఓకే అమ్మా, ఫస్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ జస్ట్ మనం క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్ కి ఏంటి స్కేల్ వాల్యూ చేంజ్ చేసాం. నేను x7 తర్వాత 0.5 తర్వాత 50 ఇచ్చా ఫస్ట్ ప్లాట్ఫామ్ కి. కెమెరా కూడా చేంజ్ చేసుకున్నా, కెమెరా ఏంటి y వాల్యూ వచ్చేసి 3 ఇచ్చా. y వాల్యూ 3 ఇచ్చా. ఇచ్చిన తర్వాత మనం ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ గేమ్ విండోలో ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది, ఫ్రీ ఆస్పెక్ట్ రేషియో, లేదా మనకు కొన్ని వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ లో వెళ్ళి స్క్రీన్ విడ్త్ హైట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏంటి మనకి ఇలా కనిపించింది. తర్వాత ఏంటి నేను పిఎన్జి ఇమేజ్ ఒక స్ప్రైట్ రోడ్ స్ప్రైట్ తీసుకున్నా, మీరు ఏ స్ప్రైట్ తీసుకున్నా ఓకే, అది మనకి ఇక్కడ ఏంటి మెటీరియల్ లో యాడ్ అవుతుంది. జస్ట్ నేను ఇక్కడ యాడ్ చేయగానే మెటీరియల్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్ గా మనకి ఏంటి క్రియేట్ అయింది. చూడండి ఆ మెటీరియల్ ఇలా ఉంది, ఓకేనా. జస్ట్ దాని మూవ్మెంట్ కోడ్ రాసాను. ఒకటే స్క్రిప్ట్ ని ఇంకా డూప్లికేట్ చేయకముందే, ఎందుకంటే అగైన్ డూప్లికేట్ చేస్తే మళ్ళీ అగైన్ యాడ్ చేయాల్సి ఉంటుంది స్క్రిప్ట్ ని. అందుకని ఏంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ వెక్టర్ 3 ఇది జస్ట్ కోడ్ జెడ్ లో ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది, మన కెమెరా వైపు మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ చేసాం. డూప్లికేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్లాట్ఫామ్ 1 కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్, అంటే ఒక చేంజ్ కూడా లేకుండా ఏంటి ప్లాట్ఫామ్ 2 కూడా అవే ప్రాపర్టీసే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి దాని యొక్క పొజిషన్ ని చేంజ్ చేసాం. ప్లాట్ఫామ్ 2 యొక్క జస్ట్ పొజిషన్ ని మనకి ఇక్కడ 0 నుంచి 50 వరకు అనుకుంటే ఇక్కడ 50 సెట్ అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి, 50 ప్లాట్ఫామ్ 2ది 50 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఏంటి 50 విడ్త్ ఎంత ఉంది, ఇది ఆల్రెడీ సెట్ 50 ఉంది కాబట్టి 100 వరకు ఆక్యుపై చేస్తుంది. 100 వరకు ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఏంటి సేమ్ ప్లాట్ఫామ్ 2 ని డూప్లికేట్ చేసాం, ఇది 100 వరకు ఆక్యుపై చేసింది కాబట్టి ప్లాట్ఫామ్ 3 అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, 100 నుంచి. అగైన్ ప్లాట్ఫామ్ 4 150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. జస్ట్ అక్కడ వాల్యూస్ ఏం పెద్దగా ఇంకా ఏం చేంజ్ చేయలేదు. ఓకేనా, మీరు పొజిషన్స్ వాల్యూస్ ఒకటి అబ్జర్వ్ చేశారంటే చాలు. అక్కడ మనం 4 ప్లాట్ఫామ్స్ అనుకున్నాం, డైరెక్ట్ గా ఒక ప్లాట్ఫామ్ కి ఇవ్వచ్చు, కానీ మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి ఒక ప్లాట్ఫామ్ వెళ్ళిపోతుంటే ఇంకో ప్లాట్ఫామ్ రావాలి కాబట్టి అందుకని. ఓకేనా, ఒకటే ప్లాట్ఫామ్ ఇచ్చే ఏమవుతుంది, అది వెళ్ళిపోతుంది, వెనక నుంచి రావాల్సిన ప్లాట్ఫామ్ రాదు. ఇష్టం అది 2 అన్నా ఇచ్చుకోవచ్చు, మనం 2 ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు, కానీ ఒక 4 ప్లాట్ఫామ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట మనకు తెలుసుకోవడానికి. అని 4 తీసుకున్నాం మనం. 4 ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు అందరూ. ఒక 2 minutes టైం ఇవ్వమంటారా? టైం తీసుకుంటారా 2 minutes?
ఓకే 2 minutes టైం తీసుకోండి. జస్ట్ మీకు కోడ్ తెలిసిందే, ఇందులో ఏదైనా డౌట్ వస్తే అడగండి. ఓకేనా? రోడ్ అదే వెళ్ళేసి ఇందులోకి ఏంటి ఒక రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని డౌన్లోడ్ చేసుకొని జేపీజీ టు పిఎన్జీ కన్వర్ట్. ఇక్కడ నేను మనకు చాలా ఉన్నాయి, అదే కన్వర్షన్ కన్వర్ట్ జేపీజీ టు పిఎన్జీ. ఓకే మనం ఇందులో అయిపోతుంది. మీరు ఏ సైట్ యూజ్ చేసుకున్నా జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తాం, జేపీజీ ఇమేజ్ ని పేజీలోకి వచ్చేస్తుంది. దాన్ని రెండేం ఇచ్చేసి మనం యూడీలో ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. చూడు ఇంకోసారి ట్రై చేయండి. రోడ్ లేదా వేరే మెటీరియల్ ప్రస్తుతానికి కావాలి అనుకుంటే మెటీరియల్ యాడ్ చేసుకోండి. ఒక్కొక్క రోడ్డుకి ఒక కలర్ యాడ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ నువ్వు యూట్యూబ్ ఏం చేసావు అనేది మనకి ఇంపార్టెంట్. బిల్ బాక్స్ అనేది జస్ట్ మీకు ఐడియా కోసం వస్తే, ఇక్కడ ఇంటర్ఫేస్ అలా ఉండదు. ఇక్కడ ఏంటి సీన్ లో డ్రాగ్ చేయడం లేదు. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పైకి డ్రాగ్ చేస్తున్నా. ఇక్కడ రోడ్ ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ ఇమేజ్ ని ఆబ్జెక్ట్ పైకి డ్రాగ్ చేస్తా, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ లోన డ్రాగ్ చేయి. అదే నా డౌట్, ఏంటో క్లారిటీ కలిగిన డౌట్ అది. యూట్యూబ్ పరంగా అడుగు ఒకసారి. ఆబ్జెక్ట్ పైన నేను సీన్స్ పైన డ్రాగ్ చేస్తే మరి సీన్స్ పైన డ్రాగ్ అవ్వదు. ఇక్కడ మనం సింబల్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి కావాలంటే. ఇక్కడ హ్యాండ్ సింబల్ దగ్గర మనకు ఇక్కడ అయితేనే మనకు ఏంటి ఆబ్జెక్ట్ పైన అయితేనే తీసుకుంటుంది, సీన్స్ పైన తీసుకోవద్దు. ఆబ్జెక్ట్ పైన ఏ ఆబ్జెక్ట్ అయితే నువ్వు యాడ్ చేయాలి అనుకుంటున్నావు ఆ మెటీరియల్ రోడ్ అనేది, ఆ ఆబ్జెక్ట్ పైన తీసుకొని వెళ్ళాలి. ఉన్నాయి చెప్తాను. మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నాయి చెప్తా. అంటే క్యారెక్టర్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. క్యారెక్టర్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి, 3D ఆబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకొని ఏంటి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాం. ఒక 2 minutes చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటి ఒకసారి నేను ప్లే చేస్తా చూడండి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా స్క్రిప్ట్ కూడా ఏమవుతుంది యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? డూప్లికేట్ చేశాను కాబట్టి. ఎలా అనేది చూద్దాం. జస్ట్ సింపుల్ కోడ్ ఒక 2 minutes అందులో ఇవి చేయండి. ఒకసారి ప్రాపర్టీ చూసుకోండి, ఏమైనా చేంజెస్ ఉంటే చేయండి ఒక 2 minutes. My voice is audible. Okay. 2 minutes. Okay. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు మూవ్ అవుతూ ఒక పొజిషన్కి వెళ్ళిపోతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి.
నేను ప్లాట్ఫామ్ 1 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ పొజిషన్స్ చూడండి, సెట్ పొజిషన్స్ చూడండి, ఒకసారి వాల్యూ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి పొజిషన్ వాల్యూస్ ఏంటి -36, 40 ఇలా మనకి ఏంటి వెళ్తూనే ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ మనది ఒకటే. ఎప్పుడైతే మనం 50 అవ్వగానే ఏంటి ఇక్కడ ప్లస్ వాల్యూస్ వచ్చేలా మనం కోడ్ రాద్దాం. ఓకేనా, ఇలా మైనస్ లో వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్లస్ వాల్యూ చేంజ్ చేస్తాం కోడ్ ద్వారా ఏంటి ప్లస్ వాల్యూస్ నుంచి మళ్ళీ జనరేట్ అవుతుంది. అదే స్కిప్ అయ్యి మళ్ళీ ప్లస్ వాల్యూస్ లో వెళ్తుంది. మరి అగైన్ సడన్ పొజిషన్ మైనస్ లోకి వచ్చిన తర్వాత మరి అగైన్ స్కిప్ అయ్యి మరి అగైన్ స్టార్ట్ అవుతుంది. అది ఎలానో కోడ్ ద్వారా చూద్దాం ఒకసారి. సేమ్ 4 ప్లాట్ఫామ్స్ కూడా అంతే. జస్ట్ అప్డేట్ లో ఒక కండిషన్ చూడండి ఒకసారి. ఇఫ్ ట్రాన్స్ఫార్మ్ డాట్ ఇక్కడ డిసైడ్ ఎక్కడ ఎలా డిసైడ్ చేస్తామంటే పొజిషన్ వాల్యూస్ కాబట్టి పొజిషన్ డాట్ జెడ్. ఇక్కడ జెడ్ వచ్చేసి ఏంటి <= -50. కోడ్ రాసిన తర్వాత చూద్దాం, మరి అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం కావాలి అంటే దాని యొక్క పొజిషన్ గేమ్ లో ఆ గేమ్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎప్పుడైతే ఆ గేమ్ ఆబ్జెక్ట్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ జెడ్ -50 అంటే -50 అంటే ఇక్కడ -51 నుంచి వెళ్ళిపోతుందో అక్కడ ఏం కావాలి, అక్కడ నుంచి స్కిప్ అయిపోయి కొత్త పొజిషన్స్ అంటే న్యూ వాల్యూస్ రావాలి. ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ ఇక్కడ న్యూ vector3 0,0, z వచ్చేసి మనకి ఏంటి మన ఇష్టం, అది ఎక్కడ నుంచి జనరేట్ అవ్వాలి. నేను ఏంటి ఒక 150 నుంచి రావాలి అనుకున్నాను ఆబ్జెక్ట్. చూద్దాం ఒకసారి. జస్ట్ చూడండి, ఏం లేదు, ఒక 2 లైన్స్ కూడా అంతే. ఒక కండిషన్ రాసాం. ఇఫ్ కండిషన్ ఏంటి అది మనకి ఏంటి ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ ట్రాన్స్లేట్ న్యూ vector3 0,0 -10 ఇచ్చాం కదా. ఇదేమవుతుంది మూవ్ చేయడానికి కోడ్. ఇది -10 తో 0 నుంచి మూవ్ అవుతూ అలా 10 స్పీడ్ తో మూవ్ అవుతూ ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది. కండిషన్ ఆ వాల్యూ అనేది -50 కంటే ఆ ఆబ్జెక్ట్ అనేది -50 కంటే వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయ్యి అక్కడ మనకేంటి ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ వచ్చేసి ఏమవుతుంది న్యూ vector3 న్యూ అంటున్నాం. ఇక్కడ న్యూ అంటే కొత్త వాల్యూస్ ఏంటి మనకు x y ఏంటి చేంజ్ అవ్వవు, 0 ఉంటుంది. తర్వాత ఇక్కడ z వచ్చేసి ఏంటి 50 పాజిటివ్ 150 ఇచ్చాము. ఇక్కడ నెగిటివ్ కాదు, నెగిటివ్ ఏమవుతుంది -50 లో స్కిప్ అయ్యి మళ్ళీ -50 150 లో ఉంటుంది. కెమెరా ముందు వస్తుందా రాదు. ఓకేనా, చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో. ఇది క్లియర్ అమ్మా, ఈ కోడ్ క్లియరా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. జస్ట్ అక్కడ పొజిషన్ వాల్యూస్ ఒకటే కోడ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో. కంట్రోల్ సేవ్ చేశాను, సేవ్ చేశాను స్క్రిప్ట్. తర్వాత నేను గేమ్లోకి వచ్చేసాను. ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గేమ్ విండో అబ్జర్వ్ చేయండి, సీన్ విండో కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. చూడండి వాల్యూస్ బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి 50 అవ్వగానే ఏంటి అగైన్ మనకి ఏంటి ఇక్కడ స్కిప్ అయ్యేది 150 స్టార్ట్ అవుతుంది. మరి ఏమి మనం మూవ్ కోడ్ ఏంటి -10 రాసాం కాబట్టి -10 లోకి వస్తుంది, మూవ్ అవుతూ వస్తుంటుంది. అగైన్ అక్కడ స్కిప్ అయ్యి అలా మన 4 ప్లాట్ఫామ్స్ అనేవి అలా స్కిప్ అయ్యి మళ్ళీ అగైన్ ఆ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మనకు అది ఇన్ఫినిటీగా వస్తూనే ఉంటాయి సేమ్.
ఇక్కడ మనకు కొన్ని గేమ్స్ మొత్తం ఇలానే ఉంటాయి. ఏమంటే వాళ్ళు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్ కోడ్ యాడ్ చేసేటి ఒక బూస్ట్స్ అవన్నీ పెట్టింటారు. తర్వాత కొత్తవి కామన్ అవి మనం బిగినర్స్ కాబట్టి ఇది ప్లాట్ఫామ్ ని మూవ్ చేయడం ఇన్ఫినిటీగా. మనకు చాలా టైప్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ఇది సింపుల్ కోడ్ అనమాట. సింపుల్ కోడ్ తో ఒక ఇన్ఫినిటీగా ప్లాట్ఫామ్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక 2 minutes టైం తీసుకోండి. చూడండి ఇది స్క్రిప్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తాను. నోట్ చేసుకోండి. నోట్ చేసుకునే వాళ్ళు లేదా ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళు ఒక 2 minutes వర్క్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను నిదానంగా ఒక స్లోగానే చెప్తాను. ఒకసారి స్క్రిప్ట్ ని అటాచ్ చేసిన తర్వాత మీరు ఈ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయాలి. ఈ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ జెడ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయండి. పొజిషన్ వాల్యూస్ ని ఇక్కడ మనం పొజిషన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మీకు అటాచ్మెంట్ ఏంటి ఒక కొద్దిగా గ్యాప్ వచ్చింది, ప్లాట్ఫామ్ కి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకుంటే ఇక్కడ వాల్యూ తగ్గియండి. ఇక్కడ వాల్యూ అనేది కొంచెం తగ్గియండి. ఓకేనా? ఒక 149, 148 అలా ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సింది క్యారెక్టర్ లో వచ్చేసి మనకి ఏం కావాలి, యూజ్ అయ్యే యానిమేషన్స్ అంటే మనకు ఇక్కడ రన్ యానిమేషన్ మనకు కావాల్సిన యానిమేషన్స్. తర్వాత వచ్చేసి ఏంటి, రన్, జంప్, తర్వాత రోల్, తర్వాత ఐడిల్. ఈ 4 యానిమేషన్స్ కావాలి. మనం ఒక మిక్సామో, ఇందుకోసం ఏంటి ఒక సైట్ ఉంది mixamo.com. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన యానిమేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే నాకు నెట్ స్లో ఉంది అని నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసి ఇచ్చాను క్యారెక్టర్స్ కొన్ని, అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూద్దాం ఎలా నాకు నెట్ ఉంది, ట్రై చేస్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. నాకు సర్చ్ అవుతూనే ఉంది. ఇక్కడ సర్చ్ లో వచ్చేసి ఓకే నిమిషం, ఇప్పుడు క్లియర్ గా ఉందా సాయి కుమార్? వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ సర్చ్ లో వచ్చేసి ఏంటి రన్ అంటున్నాం కాబట్టి రన్ యానిమేషన్, రన్ అని సెర్చ్ చేయండి. రన్నింగ్ లో చూడండి నాకు ఎన్ని టైప్స్ వచ్చాయో చూడండి ఒకసారి. విజిబుల్ అవుతున్నాయా? ఓకే, లేట్ గా అవుతున్నాయి. మీకు ఒక నిమిషం వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి ఈ సైట్ లో ఏదైనా క్యారెక్టర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ mixamo.com లో వెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం సర్చ్ లో వచ్చేసి ఏదైతే యానిమేషన్ కావాలనుకుంటున్నామో ఆ యానిమేషన్ ని సెర్చ్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ని ఇంకా డౌన్లోడ్ చేయలేదు నేను. ఏంటి
రన్, ఈ రన్ తీసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఈ రన్. ఇక్కడ చూడండి, మీరు ఇలా తీసుకుంటే యానిమేషన్ ఏమవుతుందంటే, ఒక నిమిషం డిస్ప్లే అవ్వడం లేదు మీకు, ఒక నిమిషం అలాగే ఉండండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, నేను ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నా, తర్వాత ఇక్కడ మెటీరియల్, టెక్స్చర్ అన్ని యాడ్ చేసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక ప్లేస్ లోనే ఉండాలి మన క్యారెక్టర్. అంటే ఇక్కడ ఇది ఇంతకు ముందు ఎలా ఉందంటే చూడండి, సేమ్ మన యూనిటీలో డ్రైవ్ చేసినప్పుడు కూడా ఇలా ఇంత ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది అనమాట రన్ అయ్యేటప్పుడు. అలా కాకుండా మనకు ఉండిన ప్లేస్ లోనే, అంటే ఒకే ప్లేస్ లోనే అదేంటి రన్ యానిమేషన్ ప్లే కావాలి అనుకుంటే ఇక్కడ ఇన్ ప్లేస్ అని ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ మీరేం చేంజ్ చేయకండి ప్రాపర్టీస్. ఇక్కడ ఇన్ ప్లేస్ ఒకటే, ఇన్ ప్లేస్ అదొకటి చేంజ్ చేయాలి అంతే. ఇక్కడ డౌన్లోడ్, మీకు ఇలా రన్ జంప్ ఐడియాలు, రన్ జంప్, తర్వాత రోల్, మనకు ఈ 4 యానిమేషన్స్ కావాలి. నేను ఇచ్చిన డ్రైవ్ లింక్ లో ఉంది. తర్వాత కోప్ ఫ్రీ అనే ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనకు నేను ఇచ్చిన క్యారెక్టర్స్, ప్లేయర్ అనే క్యారెక్టర్స్ ఇచ్చాను, అందులో అవి ఎన్నో డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన క్యారెక్టర్ ఇందులో మిక్స్ అమ్మలో డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే ఏముండాలి అంటే రన్, ఐడియల్, రోలు, జంప్ ఇవి ఉండాలి. ఒకటే క్యారెక్టర్ కే ఉండాలి. చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. ఇందులో మనం ఈ రన్ లో వచ్చేసి మన క్యారెక్టర్ ని మన డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడైనా చూద్దాం ఒకసారి, క్యారెక్టర్స్ కూడా సేమ్ వచ్చేలా. మేడం అన్మ్యూట్ చేయండి మేడం, కావాలా మేడం? ఒకసారి మైక్ అన్మ్యూట్ చేయండి మేడం. మేడం కమలా మేడం, వాయిస్ ఇస్తుందా మేడం? హలో, వినిపిస్తుంది. హలో, ఇక్కడ మనకి ఇదే క్యారెక్టర్ కి జంప్, తర్వాత ఐడియాలు అవి కావాలంటే ఎలా మేడం? మనకు సేమ్ క్యారెక్టరే కదా, జంప్ వేరే తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, వేరే క్యారెక్టర్ వస్తే. ఈ క్యారెక్టర్ మిక్స్ అవ్వలో క్యారెక్టర్స్ లో ఉన్నదేనా? ఉన్నదే. సో ఈ క్యారెక్టర్ ఆల్రెడీ రన్ లో ఉంది కాబట్టి ఇక్కడ యానిమేషన్స్ లో మనం ఏ యానిమేషన్ సెలెక్ట్ చేస్తే అది వచ్చేసింది. ఓకే, ఇదే క్యారెక్టర్ వచ్చేస్తుందా? అదే వచ్చేసింది. రన్ తీసేసి జంప్ అనండి, అదే వస్తుంది. ఓకే ఓకే, మనం ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందా? ఓకే మేడం, చూస్తాను మేడం, ఒకసారి ట్రై చేస్తాను. చూడండి, జంప్ ఇక్కడ డౌన్లోడ్ చేసేస్తా. జంప్ కి ఇదే క్యారెక్టర్ వచ్చింది కదా, అగైన్ వాక్ కి, రన్ కి. ఇక్కడ నేను ఏంటి అంటే ఐడల్, ఓకే.
ఓకేనా, ఐడియల్ కూడా అదే క్యారెక్టర్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నామో జస్ట్ అదే టెక్స్చరే అదే ఫేస్ కట్టే అప్లై అయిపోతుంది. ఓకేనా, డౌట్స్ ఏమన్నామో మిక్స్ అయ్యామో క్యారెక్టర్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడమే, జస్ట్ ఇలా ఐడియల్ మీకు ఏది కావాలనుకుంటే అలా. నేను ఇది కోడ్ చేంజ్ చేస్తా, చూస్తాను. ఇక్కడ డౌన్లోడ్ మనకు ఫార్మాట్ వచ్చేసి ఏంటి అంటే ఎఫ్పిఎక్స్ యూనిటీ సపోర్ట్ చేసే యానిమేషన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు ఎఫ్బిఎక్స్ విత్ స్కిన్ ఫ్రేమ్ పర్ సెకండ్స్. ఇక్కడ చాలా ఆప్షన్స్ అప్డేట్ చేసినట్టున్నారు, చూద్దాం ఒకసారి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, నాకు 16 MB ఉంది. నెట్ స్లో ఉంది కాబట్టి నాకు స్లోగా అవుతుంది. మీరు చూడండి ఒకసారి, మీకు టైం ఉంది అనుకుంటే న్యూ ట్యాబ్ తీసుకొని అందులో సెర్చ్ చేయండి, మిక్సమ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒకసారి క్యారెక్టర్ డౌన్లోడ్ చూడండి. నెట్ నాకు చాలా స్లో అంటే స్లో ఉంది. నేను ఇక్కడ మనకి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏం లేదు, అది మనం అసెట్ స్టోర్ నుంచి తీసుకొచ్చి లేదా నేను మీకు షేర్ ఇచ్చిన ఫోల్డర్ లో అందులో వచ్చేసి కోప్ ఫ్రీ అని ఉంటుంది. నేను డ్రాగ్ చేసుకుంటా, చూడండి ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ ఫోల్డర్ ని. అబ్జర్వ్ చేయండి ఒకసారి, నా వాయిస్ వినిపిస్తుంది కదా, రెస్పాండ్ అవ్వని వినిపిస్తుందా లేదా. ఇక్కడ మనకు ఇక్కడ ఎంటీ స్క్రీన్ ఉంది, సీన్ లో మనకు మొత్తం వెనకంతా బ్యాక్గ్రౌండ్ ఒక స్కై కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇందులో వెళ్ళేసి ఇక్కడ సేమ్ మీకు ఈ 5 ఫోల్డర్స్ ఇచ్చింటాను, ఇందులో మీరు 4 డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోకండి. ఇక్కడ కోప్ ఫ్రీ స్కై బాక్స్ అని ఉంటుంది, స్కై బాక్స్ ప్యాక్, కోప్ ఫ్రీ స్కై బాక్స్. మొత్తం ఈ ఫోల్డర్ ని మనం యూనిటీలో ఇంపోర్ట్ చేసుకోవాలంటే డ్రాగ్ చేయాలి ఫోల్డర్ ని. చూడండి ఒకసారి, డ్రాగ్ చేస్తున్నా ఫోల్డర్ ని డ్రాగ్ చేస్తున్నా, మీకు విజువల్ అవుతుందో లేదో. ఫోల్డర్ ని యూనిటీ ఐకాన్ మనకు కింద ఉంటుంది కదా, యూనిటీ ఐకాన్ లో తీసుకొని వెళ్ళి ఇక్కడ అసెట్ ఫోల్డర్ లో డ్రాప్ చేయాలి, డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇక్కడ దీనికి సంబంధించి స్క్రిప్ట్స్ అవన్నీ చాలా ఉంటాయి, వాటి ఏం మనం టచ్ చేయకూడదు. జస్ట్ ఆ ఫోల్డర్ ని ఏంటి డ్రాగ్ చేసి డ్రాప్ చేసాము. ఇక్కడ వచ్చింది ఆ ఫోల్డర్, కోప్ ఫ్రీ స్కై బాక్స్ అనే ఫోల్డర్ వచ్చింది. ఒకసారి అది నేను చూస్తాను, అది డౌన్లోడ్ ప్రాసెస్, అదే నాకు డౌన్లోడ్ అయితే ఏంటి అనేది తెలుస్తుంది. నేను ఇచ్చాను కదా, దాంట్లో డౌన్లోడ్ చేసేసుకోండి కోప్ ఫ్రీ అనేది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి, మెటీరియల్ అని ఉంటుంది. మెటీరియల్ లో మనకు 3 స్కై బాక్సెస్ ఉంటాయి, ఒకటి సన్సెట్, ఇంకోటి ఫారెస్ట్, ఇంకోటి ఏదో జస్ట్ ఏదో ఒక నేమ్ ఉంది. స్కై బాక్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి సీన్ లోకి డ్రాగ్ చేయాలి, అంతే డ్రాప్ చేయాలి, డ్రాగ్ చేసి సీన్ లోకి డ్రాప్ చేయాలి.
ఏ స్కై బాక్స్ కావాలనుకుంటే ఇంకోసారి చూడండి. జస్ట్ ఒక ఫోల్డర్ నేనైతే షేర్ ఇచ్చానో ఆ ఫోల్డర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మెటీరియల్ అని ఉంటుంది. ఇంకా మీరు ఎగ్జాంపుల్ ఇవి స్క్రిప్ట్స్ అవన్నీ ఏం టచ్ చేయకండి. జస్ట్ మెటీరియల్ లో వెళ్ళండి. మెటీరియల్ లో మనకు 3 స్కై బాక్సెస్ ఉన్నాయి. ఆ ప్యాక్ లో ఫారెస్ట్, సన్సెట్, మోన్సూన్ అని ఇలా ఏదో ఒకటి ఏది కావాలనుకుంటే అది డ్రాగ్ చేసుకోండి. మీ సీన్ విండోలోకి డ్రాగ్ చేయాలి. ఇక్కడ నుంచి హైరార్కీలో డ్రాగ్ కాదు, సీన్ విండోలోకి డ్రాగ్. ఓకేనా? ఇది స్కై బాక్స్ ఓకేనా? అందరికి క్లియరా? డ్రాగ్ చేయడం. నెట్ రూల్ ఈ 4 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఇంట్లో డ్రాగ్ చేయండి. ఫార్మాట్ వచ్చేసి ఎఫ్బిఎక్స్ ఫార్మాట్. ఎందుకంటే మరి కొద్దిగా కొంచెం చెప్పి మరి టుమారో కొంచెం చెప్పడం బాగుండదు క్యారెక్టర్ అనేది. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని టెక్స్చర్ అప్లై చేయాల్సి ఉంటుంది క్యారెక్టర్ కి. సార్ స్కై బాక్స్ సార్ మళ్ళీ చెప్పరా? చెప్తాను ఇంకోసారి. స్కై బాక్స్ చెప్తాను, క్యారెక్టర్ గురించి చెప్తాను. ఇక్కడ స్కై బాక్స్ అంటే జస్ట్ నేను ఫోల్డర్ ఇచ్చాను. ఏదైతే ఫోల్డర్ ఇచ్చానో ఆ ఫోల్డర్ మీరు ఎలాగైతే ఇమేజ్ ని డ్రాగ్ చేసి యూనిటీలో డ్రాప్ చేశారో సేమ్ అలాగే ఫోల్డర్ ని కూడా యూనిటీలోకి డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి, హోప్ ఫ్రీ. ఇక్కడ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ ని ఇక్కడ మెటీరియల్ అని ఉంటుంది. మెటీరియల్ లో మనకి ఏంటి త్రీ స్కై బాక్సెస్ ఉన్నాయి. అందులో మీ ఇష్టం. ఇక్కడ ఇది అనుకుంటున్నారంటే దీన్ని డ్రాగ్ చేసి సీన్ విండోలోకి డ్రాప్ చేయాలి. ఓకేనా? చూడండి నేను చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. క్లియర్ అమ్మా? స్కై బాక్స్ అది స్కై బాక్స్ ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్ మనం చెప్పమా. సార్ ఇమేజెస్ అనే డ్రాప్ చేస్తున్న బ్లాక్ అయిపోతుంది సార్, బ్యాక్గ్రౌండ్ అంతా ఇమేజెస్ కూడా కనిపించట్లేదు సార్. ఎక్కడ అంటే ఏది నేను స్కై బాక్స్ డ్రాప్ చేసావా? నువ్వు ఏది డ్రాప్ చేసావు? అదే సార్ ఆ ఫోల్డర్ మొత్తం అసిస్ట్ లో సేమ్ ఇలాగే పెట్టాను సార్. పెట్టి తర్వాత దాన్ని మెటీరియల్స్ లో ఓపెన్ చేస్తే 3 ఉన్నాయి కానీ ఇమేజెస్ అలా కనిపించట్లేదు సార్ చిన్నగా. అది డ్రాప్ చేసినా సరే స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోతుంది సార్. ఓకేనా? ఒకసారి నువ్వు అండూ చేసి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అండూ చేసి ఒకసారి చూడు. అండూ చేసేయి, మళ్ళీ తర్వాత ఇంకోసారి చూడు. సార్ వ్యూ కూడా మీలాగా రావట్లేదు సార్, నాకు కొంచెం వేరేగా వస్తుంది సార్ వ్యూ, సేమ్ చిన్న వాల్యూస్.
హలో చెప్పు చెప్పు. హలో వ్యూ కూడా మీలా రావట్లేదు సార్ నాకు. చూడు, స్క్రీన్ షేర్ ఇస్తావా ఒకసారి? ఇస్తాను సార్. ఏమేంటమ్మా? కృష్ణవంశీనా? కృష్ణవంశీ. ఓకే, యాక్సెస్ ఇస్తాను, ఇచ్చేయి ఒకసారి చూద్దాం. యాక్సెస్ ఇచ్చాను చూడు ఒకసారి. వచ్చింది. సార్ కనిపిస్తుందా సార్? నాకైతే కనిపించలేదు. మిగతాకి ఏమన్నా కనిపిస్తుందా? విజిబుల్ అవ్వలేదే. ఇప్పుడు అవుతుంది, ఒక నిమిషం టైం తీసుకుంటుంది. ఓకే సార్ ఇది ఇలా కనిపిస్తుంది సార్ వ్యూ అనేది నాకు. ఓకే, ఇది ఎలా రాదు సార్ సేమ్ ఇలా కిందకి? కోప్ ఫ్రీ ఉంది కదా, డబుల్ కోప్ ఫ్రీ ఫోల్డర్ ఉంది. చేసాను. టూ మినిట్స్ నాకు అందించే టైం పడుతుంది. అందులో మెటీరియల్ కొంచెం ఇక్కడే బ్లర్ వచ్చాయి కదా. నువ్వు ఇంకోసారి ఇక్కడే వచ్చాయి నీకు. అది నువ్వు ఇంకోసారి ఈ ఫోల్డర్ డిలీట్ చేసి ఇంకోసారి డ్రాగ్ చేయి. ఇక్కడే మనకు కనిపించాలన్నమాట. అది ఆ కలర్ అట్లే ఉంది కాబట్టి మనకు ఆ కలరే వచ్చింది. డిలీట్ చేసి ఇంకోసారి నువ్వు డ్రాగ్ చేయి ఫోల్డర్ ని. ఇంకోసారి ఏం డౌన్లోడ్ చేయొద్దు, ఇంకోసారి డ్రాగ్ చేయి ఫోల్డర్ ని. అవుతుంది, టైం పడుతుంది. అలానే వస్తుంది. చూస్తాం, ఒకసారి చూస్తాం. స్టాప్ చేసేసి షేరింగ్ స్టాప్ చేసి. సార్ ఇది కూడా వ్యూ ఒకసారి చెప్పండి సార్. ఇలా పైకి అయిపోయింది సార్. ఇక్కడ సీన్ విండోలోనా? సీన్ విండో. ఇక్కడ మనం మౌస్ తో కర్సర్ తో సీన్ ని ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ మ్యాన్యుపులేటింగ్ టూల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడు, నీకు ఇక్కడ XYZ ఉన్నాయి కదా, డిఫాల్ట్ గా పెట్టేసుకో. ఇక్కడ మిడిల్ లో క్లిక్ ఇచ్చామంటే డిఫాల్ట్ గా వచ్చేసింది. ఒకసారి వ్యూ చూపిస్తాను నీకు. స్టాప్ చేసే షేరింగ్ ఒక నిమిషం. ఇక్కడ ఫారెస్ట్ ని ఒకసారి సెలెక్ట్ చేసుకో. ఇక్కడ కింద ప్రాపర్టీస్ ఒకసారి చూడు. ఇక్కడ కనిపిస్తుంది సార్ HDR అయ్యో. అక్కడ చూద్దాం. అదే మీ దాంట్లోకి ఏమన్నా గ్రాఫిక్ కార్డ్ మిస్సింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. స్టాప్ చేసేయండి మీరు. ఓకే. మా అందరికి అలానే వచ్చిందా? కొంతమంది ఇక్కడ స్కై బాక్స్ కనిపిస్తుందామా? ఏమైంది చూద్దాం శ్రీకాంత్, ఏంటి అనేది. స్కై బాక్స్ ప్రాబ్లం ఏమైంది? నాకు అన్నిట్లో విజువల్ ఉంది. ఇక్కడ మీకు కొన్ని దాంట్లో విజువల్ అవ్వడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం.
ఇక్కడ అసెట్ స్టోర్ లో వెళ్ళి లేకపోతే మీరు ఇక్కడ అది చూపిస్తుంది చూడాలి. మనకు అసెట్స్ ఎండీలో అసెట్ స్టోర్ ఉంది, అక్కడ స్కై బాక్సెస్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యూనిటీలో డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ గా సెర్చ్ లో స్కై బాక్స్. ఇక్కడ ఏమంటే మనకు డిఫాల్ట్ గా చాలా స్క్రిప్ట్స్ అనేవి అవి ఏంటంటే యాడ్ అయిపోతాయి, అది భయం. స్కై బాక్సెస్ ఫ్రీ ఉంటాయి చూడండి, ఫ్రీ. చూద్దాం ఇది డౌన్లోడ్ చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. డౌన్లోడ్ డైరెక్ట్ గా తీసుకోవాలి. చూడండి ఇంకోసారి ఫోల్డర్ ని దీంట్లో స్కై బాక్స్ అని నిల్చిన అవే ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. చూడండి ఒకసారి. ఇక్కడ మనం 3Dని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నది. కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్తుంది. మన లాగిన్స్ ఇస్తే డౌన్లోడ్ అయిపోతుంది. క్రియేట్ చేసి మన లాగిన్స్ ఉన్నాయి కదా, యూనిటీ లాగిన్స్ ఇచ్చారంటే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఎంటీ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసి చూడండి. ఫస్ట్ ఒక కొత్తగా ఎంటీ ప్రాజెక్ట్ తీసుకొని అందులో డౌన్లోడ్ చేసి చూడండి ఒకసారి డౌన్లోడ్ అవుతున్నాయో లేదో ఇవి ఒకసారి. ఓకేనా? ఇంకోటి ఏంటి, ఏదో డౌట్ అడిగారు, వ్యూ డౌట్ చూద్దాం. ఇక్కడ రోడ్ అనేది చూడండి ఒకసారి. చెప్పాను కదా మ్యానిపులేటింగ్ టూల్స్. ఇక్కడ ఒకవేళ మీకు ఇలా కనిపించడం లేదు రోడ్ అనుకుంటే, ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది కదా హైరార్కీలో, ప్లాట్ఫామ్. ఓకే, నో ప్రాబ్లం. లేదా ఇమేజ్ అన్నా పెట్టొచ్చు. మీరు ఇమేజ్ పెట్టి ఏమంటే ఇమేజ్ హైట్ విడ్త్ అనేది ఒక అది కూడా చూపిస్తాను నేను. ఒక 2D ఇమేజ్ తీసుకొని పెట్టొచ్చు, ఒక ఫారెస్ట్ టైప్ లా. ఎందుకంటే మనకు అక్కడే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఏదన్నా మనకు ఇక్కడ సీన్ విండోలో ఆబ్జెక్ట్ అనేది హైలైట్ కావాలి అనుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది సెలెక్ట్ చేస్తున్నానా. ఈ కర్సర్ ని సీన్ విండోలో తీసుకొని వచ్చి ఎఫ్ క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసిన ఏదైతే ఆ గేమ్ ఆబ్జెక్ట్ ఉంటుందో హైలైట్ అవుతుంది. ఇంకోసారి చూడండి, ఎక్కడ ఉన్నాయి గేమ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ సీన్ లో ఎక్కడెక్కడో ఉన్నాయనుకోండి. నేను ప్లాట్ఫామ్ 3 సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఈ కర్సర్ ని సీన్ విండోలో ఉంచి ఎఫ్ క్లిక్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది. తర్వాత జూమ్ చేయాలంటే స్క్రోల్ చేయాలి, జూమ్ అవుట్ చేయాలంటే స్క్రోలింగ్, స్క్రోలింగ్. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇది రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఎఫ్ ఎంటర్ చేస్తుంటే క్లియరా, గేమ్ ఆబ్జెక్ట్ హైలైట్ అవుతుందా? తర్వాత మనకు వ్యూ చూడండి, ఇక్కడ గేమ్ వ్యూ అనేది చేంజ్ అవ్వదు. మనం ఇక్కడ సీన్ వ్యూ, ఇక్కడ నాకు వై పైన ఉంది, ఎక్స్ గా జెడ్ డైరెక్షన్ ఇలా ఉన్నాయి. మనకు డిఫాల్ట్ గా పెట్టుకోవాలి. మిడిల్ లో క్లిక్ చేస్తే చూడండి,
ఇలా మన ఇష్టం, అది మన 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 వేలో పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ సీన్ ఈ హ్యాండ్ టూల్ ఏదైతే ఉందో హ్యాండ్ టూల్ యూజ్ చేసి సెట్ చేసుకుంటాం. సార్ ఇమేజ్ డ్రాగ్ అవ్వట్లేదు సార్. ఓకేమా, చూద్దాం ఒకసారి. నేను చూడి ఒకసారి ఇమేజ్ ట్యాగ్ అవడం లేదు. నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను, లేదా ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ఏదన్నా ఇమేజ్ ని తీసుకుంటా. ఇమేజ్ ఏమన్నా చూద్దాం. పిక్చర్స్ నాకు ఈ పేజీని డ్రాగ్ చేస్తాను, చూడండి ఒకసారి. చూడు, మనం వేరే ఇమేజ్ చేంజ్ చేయి. నాకు అయిందా, డ్రాగ్ అయిందా చూడండి ఒకసారి. అగైన్ ఇంటిలో డ్రాప్ చేశాను. ఓకే, ఏంటి హైరార్కీలో డ్రాప్ అవ్వడం లేదా? హలో, ఇక్కడ అక్కడ హైరార్కీలో కావాలి అంటే ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టెక్స్చర్ టైప్ లో ఇక్కడ స్ప్రైట్ 2D అండ్ UI. టెక్స్చర్ టైప్ 2D అండ్ UI ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి, అప్లై చేసేయాలి. కింద మనకు లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, అప్లై. చూద్దాం ఒకసారి నాకు అవుతుందో లేదు. ఓకే, అయ్యింది. అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఇది మనకు సీన్ వ్యూలో కనిపించాలి అనుకుంటే ఎఫ్. ఓకే, నాకు కనిపిస్తుందా? ప్లాట్ఫామ్ కనిపించాలంటే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫ్. ఆ వ్యూ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు. ఇక్కడ 2D 3D వ్యూ ఉంటుంది, చూడండి ఒకసారి. నేను మిడిల్ లో క్లిక్ చేస్తే 2D వ్యూ వెళ్ళిపోతుంది, మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తే 3D వ్యూకి వచ్చేస్తుంది. చూడండి, ఏదైనా ఇమేజ్ మనకు డిస్ప్లే అవ్వలేదు అనుకుంటే ఆ ఇమేజ్, ఇంపోర్ట్ అయిన ఇమేజ్ ఫస్ట్ కనిపించాలి. కనిపించిన తర్వాత మనకు ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్చర్ టైప్ ఇక్కడ స్ప్రైట్ 2D అండ్ UI ఉంటుంది, ఇక్కడ అప్లై. ఓకేనా? ఓకే, ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే సీన్ విండో చూసుకోవాలి అంటే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది నాకు ఇటువైపు ఉంది, కానీ మన గేమ్ విండోలో ఇటువైపు ఉంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సీన్ విండోలో ఇక్కడ మనకు డైరెక్షన్స్ ఉంటాయి కదా, అటువైపే మూవ్ అవుతుంది. సీన్ విండోకి గేమ్ విండోకి డిఫరెన్స్ అదే అన్నమాట. అది చూడండి, స్కై బాక్స్ అది లేకపోతే ఏం చేస్తారంటే, ఇక్కడ నేను ఇమేజ్ తీసుకున్నాను కదా, ఇమేజ్ ఏంటి నాకు 200 లో డిస్ప్లే అవుతుంది. చూడండి ఒకసారి, నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. దీని యొక్క ప్రాపర్టీస్ అనేది నేను స్కేలింగ్ పెంచేస్తా. అంటే నాకు ఇదే బ్యాక్గ్రౌండ్ లా కనిపిస్తుంది స్క్రీన్ లో, బాగా అబ్జర్వ్ చేయండి. ఒక 100 ఎక్కువైపోయింది. 20, ఒక 50 కూడా ఎక్కువైపోయింది.
ఇంకా జెడ్ ఏమి ఉండదు, ఈ పొజిషన్ ని చేంజ్ చేయాలి మనం. ఓకేనా? ఇలా ఇమేజ్ అయినా మనం స్కై బాక్స్ రాలేదు అనుకుంటే ఇమేజ్ అయినా బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ రోజు క్లాస్ లో? ఎందుకంటే ఇంకా కొద్దిగా తక్కువ చెప్దాం అనుకోని ఎక్కువ చెప్పేస్తాము. నిదానంగా, అంటే ఒకటి చెప్పే లోపల ఇంకోటి స్కిప్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది మాకు. టాపిక్స్ ఏదో డౌట్ లేవు కదమ్మా? ఇంకే టాపిక్ ఇందులో ఈ రోజు జరిగిన టాపిక్స్ లో? ఎందుకంటే మళ్ళీ అగైన్ రిపీట్ ఏం చేసుకోము కాబట్టి ఇప్పుడే డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఓకే, మీరు ఇంకో కొత్త ప్రాజెక్ట్ చేయండి. ఏం చేస్తారంటే ఈవినింగ్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని సేమ్ ఇప్పుడు ఎవరికి ఏదైతే చేసామో అది ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే చాలు. ఇంకోసారి మనము వేరే వాళ్ళకి అడగాల్సిన అవసరం కూడా లేకుండా మీకు క్లారిఫై అయిపోతుంది డౌట్. మీరే ఓన్ గా చేసుకుంటారు అనమాట. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ డౌట్ క్లారిఫై అవ్వదు. టుమారో మీకు ఇష్టమైన ఒక 4 క్యారెక్టర్లు డౌన్లోడ్ చేసుకోండి. అదే చెప్పాను కదా, అదే ఒక క్యారెక్టరే ఐడియల్, జంప్, రోల్, రన్, ఇవి 4 డౌన్లోడ్ చేసుకోండి. లేదా నేను ఇచ్చిన ఏ ఫోల్డర్ లింక్ ఇచ్చాను ప్లేయర్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో నుంచి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. టుమారో మన క్యారెక్టర్ ప్లేస్ చేయడం. చూడు మాది కృష్ణ, ఏంటో ప్రాబ్లం. ఇంకో రోడ్ డౌన్లోడ్ చేసుకో నువ్వు. అంటే అది మనకు అలానే యాడ్ అవ్వాలని ఏం లేదు, టెక్స్చర్ ఎలా ఉన్నా యాడ్ అవుతుంది. కానీ కొన్ని రోడ్ ఇమేజెస్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి, కొన్ని అనేవి సెట్ అవ్వవు. ఓకేనా? చూసుకోవాలి. ఏమంటే నాకు ఒక 2-3 ఇమేజెస్ అనేవి రోడ్డు పై సెట్ అయ్యాయి, నేను అవే డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ నాకు కనిపించలేదు, మీకు చూపిద్దామంటే. ఇవాటి కాదు ఇదమ్మా. మీరు బ్యాక్గ్రౌండ్ గా స్కై బాక్స్ లేదు అనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. బేసిక్సే కదా మనం. ఇంకా స్కై బాక్స్ అది ఒకవేళ మీరు డిఫాల్ట్ ప్రాజెక్ట్ లో డౌన్లోడ్ చేసి చూడండి. ఒక అసెట్ స్టోర్ నుంచి అయితే డిఫాల్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఎందుకంటే దానికి డిఫాల్ట్ గా చూడండి. ఇప్పుడు నేను హోప్ ఫ్రీ తీసుకున్నాను. నాకు ఇక్కడ మెటీరియలే కాదు, ఏ సీన్స్ ఇంకా దానికి సంబంధించిన కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేస్తాయి, అవి మన గేమ్ కి డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనా? ఇవన్నీ ఏంటి అంటే ఆర్టిస్ట్ డిజైనర్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టింటారు కదా, ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ మనం లేవు కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, షేర్ చేస్తాను మాది. ఓకేనా? లేదా మిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, 4 క్యారెక్టర్ తీసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇది వాటి క్లాస్. ఓకే, రేపు అవ్వచ్చు మీరు.